ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మనిషి శాంతి కోసం వెతుకుతున్నాడు. తన చుట్టూ తన నమ్మేవారు లేక, తన ఆధారపడేవాడు లేక, ఆత్మగౌరవం కోల్పోతానేమో భయంతో, తన యొక్క బాధ్యతలు నిర్వర్తించలేనేమో సరిగా అన్నటువంటి భయంతో, స్థిరత్వం లేని పరిస్థితిలో తన శాంతి కోసము చెట్లు, కుట్లు, లోయలు, కొండలు వెతుకుతున్నట్టుగా, లేదా డబ్బు, అధికారం దగ్గర శాంతి దొరుకుతుందేమో, ఇట్లాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. శాంతికి సోర్స్ లేదా దాని మూల కారణం ఎవరంటే నేనే. నా దగ్గర నుంచే మీకు శాంతి దొరుకుతుంది అని యేసుప్రభు తెలియజేస్తున్నాడు. ఒకరు మనకి శాంతి నా దగ్గర దొరుకుతుంది అన్నటువంటి అభయం ఇచ్చేవాళ్ళుగా మనకి ఈ లోకంలో ఎవరు కనపడరు. కానీ యేసుప్రభు ఒక మానవుడిగా ఇక్కడికి వచ్చి తనే మనకి నా శాంతికి కారణం నేను, నా ద్వారానే శాంతి అని తెలియపరుస్తున్నాడు. యేసుప్రభు మనిషిగా కొంచెం సేపట్లో తన మరణం దగ్గరికి పోతున్నాడు. తనని హింసిస్తారు, తన సిలువకు గురి చేస్తారు. తెలిసి కూడా అటువంటి సమయంలో తన శిష్యులకు శాంతి అనుగ్రహించి వెళ్తున్నానని. మన హృదయము కలవరం చూచి, భయమును చూచి శాంతి కోల్పోతుంది. కాబట్టి మీ హృదయాన్ని భద్రంగా పెట్టుకోండి, భయపడకండి అని చెప్పి, తను ఎటువంటి విధంగా పరిస్థితులు ఎదురైతే భయపడతారు మనుషులు, కాబట్టి మీరు భయపడకండి అని ముందుగా చెప్తున్నట్టు మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇలాగా మనతో ఒకరు చెప్తే మన చేయి పట్టుకొని మనల్ని ఎక్కడో లోతైన ప్రదేశం నుంచి పైకి లాగినంత ధైర్యం వస్తుంది. యేసుప్రభు ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు, నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, మీరు భయపడిన అవసరం లేదు, మీకు కావాల్సినవి అన్నీ కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీకు తోడుగా నేనున్నాను. ఇటువంటి అభయం ఇచ్చే దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి, ఎందుకు కలవరపడవాలి, ఎందుకు వెరవాలి? దేవుని స్తుతించి కనపరుద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ శాంతి మాకు అనుగ్రహించి వెళ్తున్నందుకు నీకు వేలాది వందనాలు ప్రభా. మేము శాంతికి ప్రభా దూరం అవుతున్నామని తెలిసి ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు కనుక శాంతిని మీరు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎప్పుడూ కూడా నీ శాంతిలో నడిచే వారంగా ఉంచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.